తెలంగాణ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మేఘావృతమైన వాతావరణం తప్ప వర్షాల జాడ కనపడటం లేదు. ఈసారి రాష్ట్రంలోకి ఋతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ జూన్లో ఆశించినంత వర్షపాతం నమోదు కాలేదు. జూలై మొదటి వారం నుంచైనా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అనుకుంటే అంతంత మాత్రంగానే పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితికి కారణమేంటి? ఎప్పటి నుంచి రాష్ట్రంలో విస్తృత స్థాయి వర్షాలు కురుస్తాయి? తదితర అంశాలపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రజలను వరుణుడు కరుణించడం లేదు. ఈసారి ఋతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ కూడా వర్షాల జాడ మాత్రం కనిపించడం లేదు. అక్కడక్కడ అడపాదడప వర్షాలు పడుతున్నాయి తప్ప సమృద్ధి వర్షాలు అయితే ఎక్కడా కురవడం లేదు. అయితే ఈ రాష్ట్రంలో ఈ వర్షాభావ పరిస్థితులకు కారణం ఏంటి, రానున్న కాలంలో వర్షాలు ఎలా పడే అవకాశం ఉంది, తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మనకి మాన్సూన్స్ కూడా వచ్చాయి, అయినప్పటికీ కూడా జూలై వచ్చేసింది, వర్షాలు పడటం లేదు. రీజన్ ఏంటి సార్? నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశం అంతా కూడా చురుగ్గా కదులుతూ ఉన్నాయి. మన తెలంగాణ ఆంధ్రాలో క్లౌడింగ్ అనేది మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కడ కూడా భారీ వర్ష సూచన అనేది లేదు. అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రం మనకి కురుస్తున్నాయని చెప్పొచ్చు. ఈసారి ఋతుపవనాలు కూడా ముందుగానే వచ్చాయి. మేలో అంటే ఈ జూన్ జూలైతో పోల్చుకుంటే మేలోనే అధికంగా వర్షపాతం నమోదైంది. సో దీనికి రీజన్ ఏమంటారు సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రాన్ని తాకినప్పటికీ కూడా, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలని తాకినప్పటికీ కూడా మనకి మే నెలలో చూసుకున్నట్లయితే వర్షం ఒక విధంగా అధికంగానే వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత జూన్లో కనుక చూసుకున్నట్లయితే మొదటి వారం మనకి కొంచెం అధిక భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ తగ్గినప్పటికీ రాష్ట్ర చివరి వారంలో కూడా మనకి వర్షం వల్ల మనకి ఆల్మోస్ట్ 23% లోతట్టుగానే మనం ముగించుకున్నాము. జూలైకి ప్రవేశించినప్పటికీ కూడా జూలైలో గత వారం మనకి కొంచెం మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షం నమోదైనప్పటికీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి నైరుతి పవనాలకు కావాల్సినటువంటి కండిషన్స్ అన్నీ కూడా ప్రస్తుతం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతున్నప్పటికీ కూడా సరిపడినంతవంటి తేమ అనేది మనకి లేకపోవడం వల్ల కొంచెం అక్కడక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి కురుస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు జూలై మొదటి వారం కూడా అయిపోయింది. సో రానున్న కాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందా, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే జూలై అనగానే మనకి ప్రిన్సిపల్ రెయినీ మంత్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. జూలైలో